హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ అనన్య లవ్స్ అభిరామ్, ఎపిసోడ్ 48. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అభిరామ్ టీ గ్లాస్ పక్కన పెట్టేసి రూమ్ డోర్స్ క్లోజ్ చేసి అనన్య పక్కకు వచ్చి హగ్ చేసుకున్నాడు. సార్, నాకు దూరంగా ఉండండి అంది అనన్య అభిరామ్ చేతులు తీసి విసిరేస్తూ. ఎందుకే అంత కోపం? ఏదో అలవాటు కొద్దీ 4 చీటీలు పెడితే ఇంత గోల చెయ్యాలా? నేను చూడకుండానే రాశానని చెప్తున్నా వినకుండా చెంప పగల కొడతాను, అది ఇది అని నన్ను తిడుతున్నారు. నేను మీతో మాట్లాడను అంది అనన్య అభిరామ్ దగ్గరికి వస్తుంటే తోసేస్తూ. అనన్యని గట్టిగా పట్టుకుని తన వైపుకు తిప్పుకున్నాడు అభిరామ్. చిన్నబుచ్చుకున్నట్టు ఉన్న అనన్య ఫేస్ చూసి నవ్వుతూ, అను, నువ్వు కాలేజీలో స్టూడెంటే కావచ్చు, కానీ ఇప్పుడు నువ్వు నా వైఫ్వి. సో నీకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. ఆ రోజు కాలేజీలో ఎవరైనా నన్ను ఏదైనా అంటారేమోనని చాలా కంగారు పడ్డావు. ఇప్పుడు నువ్వు క్యారెక్టర్లెస్ ఫెలోలాగా వాళ్ళ ముందు నిలబడితే నేను తట్టుకోలేను, బాధగా అనిపిస్తుంది కదా నాకు. అందుకే తిట్టాను. సారీ అన్నాడు అభిరామ్. సారీ ఏమీ వద్దు, మీ తప్పేమీ లేదులే, నాదే తప్పు. కానీ నేను మ్యాథ్స్ ఎగ్జామ్ మొత్తం నిజంగా చూడకుండా రాశాను. నిన్న నైట్ కూడా ప్రాక్టికల్స్ చేస్తూ ఉన్నాను కదా సార్. కానీ నాకు ప్రతి ఎగ్జామ్కి ముందు అలా స్లిప్స్ పెట్టుకోవడం అలవాటైపోయింది. కష్టపడి నైట్ అంతా కూర్చుని రాసినా నేను పెట్టిన స్లిప్లో నుంచి ఒక్క క్వశ్చన్ కూడా వచ్చేది కాదు. ఒకవేళ వచ్చినా ఆ స్లిప్ ఎక్కడ దాచానో మర్చిపోయేదాన్ని అంది అనన్య. అనన్య ఎగ్జామ్ కష్టాలు విని నవ్వుతున్నాడు అభిరామ్. అనన్య కూడా చిన్న నవ్వు నవ్వింది. అభిరామ్ అనన్య బుగ్గ మీద ముద్దు పెట్టాడు. అనన్య కూడా అభిరామ్ బుగ్గ మీద ముద్దు పెట్టింది. డోర్ చప్పుడు కావడంతో, అను, ఎవరో వచ్చినట్టున్నారు, ఆగు, వెళ్ళి చూసి వస్తాను అంటూ డోర్ ఓపెన్ చేశాడు అభిరామ్. నర్మదా, నరేంద్ర రావడం చూసి, ఏమ్మా, భోజనం చేసి వచ్చారా? వంట చెయ్యాలా? ఒక కాల్ చేయకపోయావా? నేను వచ్చి పికప్ చేసుకునేవాడిని అన్నాడు అభిరామ్. అవసరం లేదురా, ఊర్లోనే కదా, మేమిద్దరం భోజనం చేసే వచ్చాము. నువ్వేమైనా తిన్నావా లేదా అడిగింది నర్మద. ఆకలిగా లేదమ్మా, రెస్ట్ తీసుకుంటున్నాను. మరి అను ఏమైనా తిందా? లేదమ్మా, అది కూడా నిద్రపోతోంది. ఒరేయ్, నీకు బుద్ధుందారా? దానికి పీరియడ్స్, చాలా వీక్గా ఉంటారు. ఏదైనా పెట్టు. వాళ్ళ మమ్మీ తన కోసం ఏవో చేసి పంపించింది, పెట్టి ఇస్తాను వండు అంటూ ప్లేట్స్ తీసుకువచ్చి గంగ పంపించిన ఐటమ్స్ అన్నీ వడ్డిస్తోంది నర్మద. అమ్మా, అనుకి ఆయిల్ ఫుడ్ పెట్టకు. పెట్టట్లేదురా, పెసరపప్పు అన్నం వండమని గంగగారితో చెప్పాను, ఆవిడ వండింది. కడుపు నొప్పి త్వరగా తగ్గుతుంది పెసరపప్పు అన్నం తింటే. నేను తీసుకువెళ్ళి తనకిచ్చి వస్తాను, నువ్వు కూడా కూర్చుని తిను అంది నర్మద. రూమ్లో నిద్రపోతున్న అనన్యని లేపి, అను, ఫుడ్ తిని నిద్రపో అంది నర్మద. అయ్యో అత్తయ్యగారు, నేనే వచ్చి తినేదాన్ని కదా. ఇబ్బంది పడుతూ గబగబా లేచి కూర్చుంది అను. మరేమీ పర్వాలేదు, ఇక్కడే తినేసెయ్యి. నువ్వు నాకు అంత రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరమేమీ లేదు. కంగారు పడుకు, చిన్నగా కూర్చుని తిను అంటూ అనన్యకి కడుపు నిండా పెట్టింది నర్మద. ఇప్పుడు రెస్ట్ తీసుకోండ్రా, మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. అమ్మా, జున్ను ఇంకా ఇంటికి రాలేదు. అదా, విక్రమ్ వాళ్ళతో కలిసి షాపింగ్కి వెళ్ళింది, వాళ్ళ పెళ్ళికి కావాల్సిన డ్రెస్సులన్నీ సెలెక్ట్ చేసుకోవడానికి. అదేంటమ్మా, నువ్వు వెళ్ళొచ్చు కదా. షాపింగ్ అంటే నీకు ఇష్టమే కదా అడిగాడు అభిరామ్. ఓరేయ్, నా సెలెక్షన్ అంతా ఓల్డ్ ఫ్యాషన్. ఇప్పుడు వాళ్ళ ట్రెండ్ మారింది. వాళ్ళ బట్టలు వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటే కంఫర్ట్గా ఉంటుంది వాళ్ళకి. పైగా నాకు కూడా పని తప్పినట్టుంటుంది. సర్లే, వాళ్ళ తంటాలేవో వాళ్ళు పడతారు, నువ్వు వెళ్ళు. అను ఒకతే రూమ్లో ఉంది, జాగ్రత్త, తనని ఇబ్బంది పెట్టకు అని కొడుకుతో చెప్పి తన రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంది నర్మద. అభి రూమ్లోకి వచ్చి డోర్ క్లోజ్ చేశాడు. అనుని వెనక నుంచి హగ్ చేసుకుంటూ దగ్గరగా లాక్కున్నాడు. అనన్య జుట్టు మొత్తం ముందుకు వేస్తూ వీపు మీద ముద్దులు పెడుతున్నాడు. అభిరామ్ మీసాలు గుచ్చుకుంటుంటే మెలికలు తిరిగిపోతోంది అను. అనన్యని దగ్గరగా తీసుకుని, అను,
ఈ 3 రోజులు నాకు అస్సలు నిద్ర రాదే, చాలా డిస్టర్బ్గా ఉంది అన్నాడు అభిరామ్. సో నేనేం చేయను, ఇది లేడీస్కి నార్మల్ ప్రాబ్లం కదా రామ్, వెయిట్ చేయక తప్పదు అంది అను. నీ దగ్గర పడుకుంటే నీ స్పర్శ స్మెల్ నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాయే అన్నాడు అభిరామ్. పోనీ నేను బయటికి వెళ్ళి పడుకోనా అడిగింది అనన్య. వద్దే బాబు, దగ్గరగా ఉంటేనే బాగుంది, వెచ్చగా అంటూ అనన్యని దగ్గరగా తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టాడు అభిరామ్. అభి, ఇంకా ఎన్ని ముద్దులు, వదలరా బాబు అంది అనన్య. ముద్దు కూడా పెట్టుకోకూడదా అడిగాడు అభిరామ్ ఆశగా. అలా అని కాదు, నాకు నిద్ర వస్తోంది, టైట్గా ఉందిరా, నీ మీసాలు గుచ్చుకుంటూ ఉంటే నేను ఎలా నిద్రపోతాను. ఓహ్ సారీ బేబీ, డిస్టర్బ్ చేయను అంటూ అనన్యని దగ్గరగా తీసుకుని నిద్రపో అంటూ చిన్నగా చేతితో జో కొడుతున్నాడు అభిరామ్. నువ్వు కూడా నిద్రపోరామ్ అంటూ అనన్య కూడా అభిరామ్కి జో కొడుతోంది. మార్నింగ్ లేస్తూనే అనన్య ఫాస్ట్గా రెడీ అయిపోయింది. వంటింట్లో పనిచేస్తున్న నర్మద దగ్గరికి వెళ్ళింది. రామ్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ నర్మదతో ఎలా మాట్లాడాలా అని తెగ ఆలోచిస్తోంది. ఏంటి అను, ఇక్కడికి వచ్చి ఏదో ఆలోచిస్తూ అలా నుంచున్నావు. ఏమీ లేదు అత్తయ్య, మీతో కొంచెం మాట్లాడాలి. నాతో మాట్లాడాలా? ఏ విషయం గురించి? చెప్తాను, కానీ అది విన్నాక మీకు కోపం రాకూడదు. అదేంటి అను, విషయం చెప్పకుండా ముందే కండిషన్ పెడుతున్నావు నవ్వింది నర్మద. అత్తయ్య, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్తారా? ఎందుకు చెప్పను? ఏంటి ఆ ప్రశ్న? అత్తయ్య గారు, మనం ఏదైనా పనిని మొదలు పెడితే మధ్యలో వదిలేయచ్చా? లేదను, అలా ఎందుకు వదిలేస్తాము? ఏదైనా పని మనం సాధించగలం అనుకుంటేనే మొదలుపెట్టాలి. మొదలుపెట్టాక దాని గురించి ఆలోచించకూడదు. అత్తయ్య గారు, మరి మధ్యలో ఏదైనా ఆటంకం వచ్చి మొదలుపెట్టిన పని ఆగిపోతే? మనకేదైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయాక మళ్ళీ తిరిగి పనిని స్టార్ట్ చేయాలి అంది నర్మద. అత్తయ్య గారు, మీకు రామ్ గారంటే చాలా ఇష్టం కదా? ఇదేం క్వశ్చన్, పిల్లలంటే తల్లికి ఇష్టం ఉండదా? ఏం మాట్లాడుతున్నావు అని నవ్వింది నర్మద. అంత ఇష్టం ఉన్న మీ అబ్బాయి బాధపడుతుంటే మీరు తట్టుకోగలరా అడిగింది అను. అను, ఏం మాట్లాడుతున్నావు, క్లారిటీగా చెప్పొచ్చు కదా. పొద్దు పొద్దునే ఏమిటమ్మా ఈ క్వశ్చన్స్? కాలేజీకి టైం అవుతోంది నీకు. నేను రెడీ అయిపోయాను అత్తయ్య గారు, క్లారిటీగా చెప్పమని అడుగుతున్నారు. చెప్పాక నా మీద మీకు కోపం వస్తుందేమో. అను, ఇప్పటి వరకు నేను ఒక్కసారైనా నిన్ను కోప్పడ్డానా అడిగింది నర్మద. కానీ ఇది మీ అబ్బాయి విషయం కదా. నువ్వు మాత్రం బయటి దానివా ఏంటి? నువ్వు కూడా మా అమ్మాయివే. ఒక రకంగా చెప్పాలంటే మా అమ్మాయి కంటే నువ్వే ఎక్కువ. నాకు నా కూతురికి బ్లడ్ రిలేషన్ ఉంటుంది కాబట్టి సహజంగా ఆప్యాయత ఉంటుంది. కానీ కోడలు ఎటువంటి బ్లడ్ రిలేషన్ లేకపోయినా తన అత్తమామల కోసం, తన భర్త కోసం, తన పుట్టింటి వారిని సైతం వదిలేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ మనుషులందరిలో కలిసిపోతుంది. సో నీకు మా ఇంట్లో చాలా ప్రయారిటీ ఉంటుంది. నిన్ను నేను కోప్పడడం అస్సలు జరగదు. మనం అందరి అత్తాకోడల్లాగా ఉండద్దు నవ్వుతూ అంది నర్మద. నిజంగా? అయితే నేను మిమ్మల్ని ఏమడిగినా మీకు కోపం రాదు కదా? అనన్య నర్మద వైపు చూస్తూ అడిగింది. అసలు విషయమేంటి, ముందు అది చెప్పు, చెప్పకుండా ఈ సస్పెన్స్ ఏంటి అని మాట్లాడుతూ వంటింట్లో పనులన్నీ చకచకా చేస్తోంది నర్మద. అత్తయ్యగారు, నేను మీకు హెల్ప్ చేయనా, కూరగాయలు తరిగి పెట్టనా అడిగింది అను. అను, నీకు వంట పనులు చేయడం రాదు. నువ్వు గనుక నాకు ఇప్పుడు హెల్ప్ చేస్తాను అని మొదలుపెట్టావంటే డబుల్ వర్క్ అవుతుంది. సండే సండే చిన్నగా వంట నేర్పిస్తాను, ఇప్పుడు మాత్రం ఏ హెల్ప్ చెయ్యొద్దు అంది నర్మద నవ్వుతూ. ఓకే అత్తయ్య నవ్వింది అను. సరే, ఇంతకీ ఏదో విషయం చెప్తాను అంటున్నావు, చెప్పట్లేదు, ఏమిటది అడిగింది నర్మద. మీరే అన్నారు కదా అత్తయ్య, ఏ పనైనా మొదలు పెడితే మధ్యలో ఆపకుండా పట్టుదలగా పూర్తి చేయాలని. అవును, పూర్తి చేయాలి కదా, మధ్యలో వదిలేస్తే ఎలా? అదే అంటున్నాను. మీకు మీ అబ్బాయి అంటే ఎంతో ప్రేమ, నాకు తెలుసు. నేను మిమ్మల్ని క్వశ్చన్ చేయడం కరెక్ట్ కాదని, కానీ క్యూరియాసిటీ తట్టుకోలేక అడుగుతున్నాను. అభి సార్ చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టంగా ఆడే గేమ్ ఫుట్బాల్. నేషనల్ లెవెల్లో కూడా ఆడారు. కానీ మీరు ఆయన్ని ఎందుకు మళ్ళీ గేమ్స్లో పార్టిసిపేట్ చేయనివ్వకుండా ఆపుతున్నారు? ఎంతో కష్టపడి నేషనల్ లెవెల్కి వెళ్ళిన అభి సార్ మధ్యలోనే గేమ్ ఆపేయాలంటే ఎంతో బాధపడి ఉంటారు కదా. కొంచెం తడబడుతూ అడిగింది అను. అను, నీకు ఇదంతా ఎవరు చెప్పారు?
అంటే నేను మా రూమ్లో ఫుట్బాల్ గేమ్కి సంబంధించిన థింగ్స్ చూసి అడిగితే అభి సార్ చెప్పారు. ఓహో, అవునా? సో వాడు చెప్పిందంతా విని నాతో డిస్కషన్ చేయడానికి వచ్చావు, హా? అవునా? హా, అవునత్తయ్య. కానీ నేనేమీ తప్పుగా మాట్లాడట్లేదు కదా. తప్పుగా మాట్లాడట్లేదను, కానీ నువ్వు వాడు చెప్పింది విని మాట్లాడుతున్నావు. నేను వాడి బాధని కళ్ళారా చూశాను. మళ్ళీ వాడు అలాంటి సిచ్యువేషన్కి వెళ్తాడేమోనని భయం. నాకు ఇష్టం లేదమ్మా, వదిలేసేయ్. అత్తయ్య గారు, ప్రతిసారి అలాగే జరుగుతుందని ఎందుకు అనుకుంటున్నారు? జరగదు అని నువ్వు గ్యారంటీ ఇస్తావా? నువ్వేమైనా డాక్టర్వా? మీతో వాదిస్తున్నాను అని అనుకోకపోతే మీకు ఒక చిన్న సజెషన్ ఇస్తాను. నచ్చితే ఫాలో చేయండి అత్తయ్య గారు, లేకపోతే ఇక్కడితో వదిలేస్తాను. నేను చెప్పిన సలహా మీకు నచ్చితే కనుక మీకు ఆయనకి కూడా ఏ ప్రాబ్లము ఉండదు. రామ్ గారు బయటికి నవ్వుతూ మాట్లాడుతున్నారు, కానీ ఇన్నర్గా ఆయన డ్రీమ్ కంప్లీట్ కాలేదని చాలా బాధపడుతున్నారు. నాకు తెలుస్తోంది. మా రూమ్లో ఎక్కడ చూసినా ఆయన గేమ్లో పార్టిసిపేట్ చేసిన ఫొటోస్, థింగ్స్ తప్ప ఏమీ కనిపించట్లేదు. ఆయనకి అంత ఇష్టం ఫుట్బాల్ అంటే. అను, నా కొడుకు గురించి నాకు నువ్వు చెప్తున్నావా? ఇంత క్లియర్గా చెప్పాల్సిన అవసరం లేదమ్మా. వాడి గురించి నాకు పూర్తిగా తెలుసు. నువ్విచ్చే సజెషన్ ఏమిటో ముందది చెప్పు, అడిగింది నర్మద. మళ్ళీ వాడికి ప్రాబ్లం రాదని నువ్వు ఎలా చెప్తావు? నువ్వేమైనా డాక్టర్వా? ఈ మాటలు మీరు ఒక 5 నిమిషాల క్రితం నన్ను అన్నారు. అవునా అత్తయ్య? అవును అన్నాను. నిజమే కదా? నిజమే, మీరన్నది అక్షరాల నిజం. నాకు రామ్ సార్ కండిషన్ తెలియదు, కానీ డాక్టర్స్కి ఆయన కండిషన్ తెలుస్తుంది కదా. రామ్ సార్కి ఆ ప్రాబ్లం వచ్చి 2 ఇయర్స్ అవుతోంది. ఒక్కసారి మళ్ళీ డాక్టర్స్కి చూపించి రీచెకప్ చేయిద్దాము, డాక్టర్స్ సలహా తీసుకుందాము. ఆయన ఒకవేళ వద్దు అంటే నేను ఇంక ఎప్పటికీ ఈ డిస్కషన్ తీసుకురాను. ప్లీజ్ అత్తయ్య గారు, మీ అబ్బాయి కోసం ఈ ఒక్క పని చేద్దాము, రిక్వెస్ట్గా అడిగిందాను. అల్లరి చిల్లరిగా తిరిగే కొంటె పిల్లవి అనుకున్నాను. పర్వాలేదు, మా అబ్బాయి గురించి బాగానే కేరింగ్ తీసుకుంటున్నావు. ఆలోచిద్దాంలే అను, అంది నర్మద. అయితే మీరు ఒప్పుకున్నట్టే కదా, అపాయింట్మెంట్ తీసుకుంటాను అంటూ ఎగిరి గంతులు వేసింది అను. అను, ఏమిటి నువ్వు రోజు రోజుకి చిన్న పిల్లవైపోతున్నావు? నీకు పీరియడ్స్ అన్న సంగతి మర్చిపోయావా? కోపంగా అంది నర్మద అనన్య ఎగురుతుంటే పట్టుకుని ఆపుతూ. 3 డేస్ అయిపోయాయి అత్తయ్య గారు, స్నానం కూడా చేసేశాను. నాకు తెలుసు, కానీ 7 డేస్ వరకు ఆ ప్రాబ్లం ఉంటుంది కదా. జాగ్రత్తగా ఉండాలి పిచ్చి పిల్ల అంటూ తల మీద మొట్టికాయ వేసింది నర్మద. అబ్బా బాబోయ్, మీరు కూడా మా మమ్మీలాగా తయారయ్యారు. మొట్టికాయలు వేయడం బాగా ప్రాక్టీస్ ఉన్నట్టుంది మీకు కూడా. గట్టిగా కొట్టేశారు అత్తయ్య గారు అంటూ తల రుద్దుకుంటూ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తోంది అనన్య. అనన్య ఫేస్ చూసి నవ్వుతూ, అల్లరి చేస్తే అలాగే కొడతాను, వెళ్ళు, మీ ఆయనకి కాఫీ ఇవ్వు అంటూ కాఫీ ఇచ్చింది నర్మద. మరి నాకు అత్తయ్య గారు? అను, ఒకసారి నీకు ఇచ్చిన కాఫీని అబ్జర్వ్ చెయ్యి. కింద సాసర్ ఉంది కదా, అంత కాఫీ అభి తాగడు. మీరిద్దరూ షేర్ చేసుకోండి, ఓకేనా అంటూ క్యారియర్స్ రెడీ చేస్తోంది నర్మద. మా మంచి అత్తయ్య గారు అంటూ నర్మద బుగ్గ మీద ముద్దు పెట్టింది అను. అను, ఏంటి ఇంకొక మొట్టికాయ కావాలా? లేని కోపాన్ని నటిస్తూ అంది నర్మద. అమ్మో వద్దండి, ఈ రోజుకి ఒకటి చాలు అంటూ కాఫీ కప్ తీసుకుని తన రూమ్లోకి వెళ్ళింది. వెళ్తున్న అనన్య వైపు చూసి, నా కొడుకు నిజంగా అదృష్టవంతుడు, మంచి పిల్లం దొరికింది వాడికి అనుకుంది నర్మద చిరునవ్వుతో. రామ్, రామ్ అని పిలుస్తూ రూమ్లోకి వచ్చింది అనన్య. ఏంటి, ఎక్కడికి వెళ్ళారు ఈయన? ఇక్కడే ఉండాలి కదా, బయటకేమైనా వెళ్ళారా అనుకుంటూ పెరటి వైపు ఉన్న తలుపు తీసి చూసింది. రామ్ ఎక్కడ కనిపించకపోవడంతో వాష్రూమ్ డోర్ తడుతూ, రామ్ నువ్వు లోపలున్నావా అడుగుతోంది. నేను ఇక్కడున్నాను బేబీ అంటూ వెనక నుంచి వచ్చి అనన్యని గట్టిగా హత్తుకున్నాడు అభిరామ్. రామ్ వదులు, కాఫీ ఒలికిపోతుంది. అనన్య చేతిలో ఉన్న కాఫీ తీసి పక్కన పెట్టి డోర్ క్లోజ్ చేసి వచ్చాడు. రామ్, ఏంటి తలుపులు వేస్తున్నావు? మనమిద్దరం ఒకే గదిలో ఉన్నప్పుడు తలుపులు వేసుకోవాలి, ఆ మాత్రం తెలీదా నీకు? ఆహా, అబ్బా, మార్నింగ్ తలుపులు వేయక్కర్లేదు, ముందు తీయి. ఫుల్ డే మొత్తం ఫ్రెష్గా ఉండాలంటే హస్బెండ్కి కాఫీతో పాటు ముద్దు కూడా ఇవ్వాలి, తెలీదా నీకు అన్నాడు అభిరామ్ అనన్య వైపు అడుగులు వేస్తూ. అవునా,
నువ్వు అలాంటి రూల్స్ క్రియేట్ చేస్తున్నావా? ఎస్, అవును, క్రియేట్ చేస్తున్నాను. మన బెడ్రూమ్లో ఇలాంటి రూల్సే ఉంటాయి. సరే, ఇస్తాను రా మరి అంటూ అభిరామ్ని దగ్గరగా తీసుకుని నుదిటి మీద ముద్దు పెట్టింది అనన్య. ఏంటి, ఒకే ముద్దా? అడిగాడు అభిరామ్. నవ్వుతూ అభిరామ్ బుగ్గ మీద మరొక ముద్దు పెట్టింది. ఏంటే అడగగానే ముద్దులిచ్చేస్తున్నావు? నా మొగుడు ఈరోజు నాకెందుకనో బాగా ముద్దొస్తున్నాడు, అందుకే ముద్దిచ్చాను నవ్వుతూ అంది అనన్య. ముద్దు వస్తే ముద్దు మాత్రమే ఇవ్వాలా? అన్నాడు రొమాంటిక్ లుక్స్తో అభిరామ్. అంతకు మించి ఇంకేమీ ఇవ్వలేను. ఇంకొక 2 డేస్ ఆగాల్సిందే అబ్బాయి గారు. లేడీస్ ప్రాబ్లం అర్థం చేసుకోవాలి అంది అనన్య కొంచెం సీరియస్గా చెప్తూ. సరే, ఏంటి నువ్వు మా మమ్మీ వంటింట్లో డిస్కషన్ మార్నింగ్ మార్నింగ్? డిస్కషన్ కాదు, చిన్న ఫైటింగ్ అంది అనన్య నవ్వుతూ. వామ్మో, ఏంటి అత్త కోడలిద్దరూ గొడవ మొదలుపెట్టారా? ఆ, అవును, మీ గురించే. నా గురించి మీకు గొడవ? అవును, మీ గురించే మా ఇద్దరికి గొడవ. మీ అమ్మగారు నాకు మొట్టికాయ కూడా వేశారు తెలుసా అంది అనన్య. అయితే ఏదో సీరియస్ మ్యాటరే అయ్యుంటుంది. ఏం చేసావు నువ్వు? అడిగాడు అభిరామ్. అంటే ఏంటి, మీరు అత్తయ్య గారికే సపోర్ట్ చేస్తారా? నన్ను మాత్రమే అంటున్నారు? లేని కోపాన్ని నటిస్తూ అంది అనన్య. మా మమ్మీ ఆల్వేస్ స్ట్రిక్ట్ అండ్ పర్ఫెక్ట్. తన వైపు నుంచి ఏ తప్పు ఉండదు. ఇక నువ్వు చూస్తే తోకలేని కోతివి. తింగరు చేష్టలు చేస్తూ అల్లరి చేస్తూ ఉంటావు. నువ్వే ఏదో ఒక తింగరు పని చేసి మమ్మీ చేత మొట్టికై తినుంటావు అన్నాడు అభిరామ్. అవునా, నేను తింగరి దానినా? అవునే, నా తింగరి బుచ్చి అంటూ అనన్యని దగ్గరగా తీసుకుని కళ్ళల్లోకి చూస్తూ నవ్వుతున్నాడు అభిరామ్. ఇంతకీ ఏంటి విషయం? అది మాత్రం చెప్పలేదు, ఏదేదో వాగుతున్నావు. నాకు మా అత్తయ్య గారికి మధ్య 100 ఉంటాయి, మీకెందుకండి? అన్నీ మీతో చెప్పాలా అంటూ చేతులు తీసేస్తూ, కాఫీ చల్లారిపోతోంది, త్వరగా తాగండి అని కాఫీ షేర్ చేసి సాసర్ అభిరామ్కిచ్చి కప్పులో తాను కాఫీ తాగుతోంది అను. కాలేజీ టైం అయిపోతోంది. ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయ్యావా? అడిగాడు అభిరామ్. సార్, నేను మీ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చదివిస్తూనే ఉన్నారు. నాకు ప్రతి క్వశ్చన్ వచ్చింది. బాగా రాస్తానని నమ్మకం ఉంది. ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు కూడా చదువుతూనే ఉంటే టెన్షన్ పెరిగిపోతుంది. అందుకనే ఈ ఒక్కరోజు బుక్స్ తీయకూడదని డిసైడ్ అయ్యాను అంది కూల్గా అనన్య. అవునా, నవ్వాడు అభిరామ్. అభిరామ్ అనన్య కాఫీ తాగుతూ ఉంటే కన్నార్పకుండా అలాగే చూస్తున్నాడు. మీరెందుకండి నా వైపు అలా చూస్తున్నారు? మీకు కూడా కాఫీ ఇచ్చాను కదా, దిష్టి తగులుతుంది నాకు అంది అనన్య. తెంగరబుచ్చి, నేను నిన్ను రొమాంటిక్గా చూస్తున్నానే, కాఫీ కోసం కాదు. ఈ మాటలకే అమ్మ నీకు మొట్టికాయ వేసి ఉంటుంది నవ్వాడు అభిరామ్. రామ్, ఇంత పెద్ద జడ మెయింటైన్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తోంది. హెయిర్ కటింగ్ చేయించుకుంటాను. మీ మమ్మీకి కానీ మీకు కానీ ఏమీ అబ్జెక్షన్ ఉండదు కదా? పొడవాటి జుట్టు చిక్కు తీయలేక ఇబ్బంది పడుతూ అడిగింది అనన్య. ఏంటి, నీకేమైనా పిచ్చా? జడ కత్తిరిస్తావా? ఆశ్చర్యంగా అడిగాడు అభిరామ్. అది కాదురా, ఇంత పెద్ద జడ చిక్కు తీయాలంటే చచ్చిపోతున్నాను, నా వల్ల కావట్లేదు. ఇంట్లో అంటే అమ్మ హెల్ప్ చేసేది, ఇక్కడెవరు హెల్ప్ చేస్తారు? అత్తయ్య గారిని అడుగుదామంటే ఆవిడకి ఇప్పటికే చాలా పనులు. ఇక నా పనులు కూడా ఏం చెప్తాను? ఏయ్, నేనున్నాను కదే, నేను నీకు హెల్ప్ చేస్తాను. అవసరం లేదు, మీరు నా దగ్గరికి వచ్చి రొమాన్స్ చేస్తారు. ఒసేయ్, మొగుడు రొమాన్స్ చేస్తే తప్పేమీ కాదులే అంటూ అనన్య జుట్టుని ఒక చేతిలోకి తీసుకుని మరొక చేతితో చిన్నగా చిక్కు తీస్తూ, అను, బ్యాక్ సైడ్ నుంచి భలే బాగుండావే అన్నాడు అభిరామ్. ఆహా, పాపం మీరు ఈరోజే చూసారా? అంటే ఇంతకు ముందు కూడా చూశాను, కానీ ఇంత పర్టిక్యులర్గా చూడలేదు. ఆపండి రామ్ గారు మీ రొమాన్స్, కాలేజ్కి టైం అవుతోంది, త్వరగా చిక్కు తీయండి. చేస్తోంది అదే కదే, ఇంత పెద్ద జడ కత్తిరించేస్తావా అంటూ 10 మినిట్స్లో చిక్కు తీసి, చూడు ఇప్పుడు ఎంత సాఫ్ట్గా ఉందో అన్నాడు అభిరామ్. చాలా థ్యాంక్స్ రామ్ గారు, పాపం మీకు శ్రమ. ఏమీ కాదు, నా పెళ్ళానికి ఇలా చేయడం నాకు ఇష్టమే, లవ్ యూ అంటూ అనన్య జుట్టు మొత్తం ముందుకు వేసి మెడ మీద చిన్నగా కొరికాడు అభిరామ్. ఆవ్ అంటూ తన చేతిలో ఉన్న దువ్వెనతో అభిరామ్ని కొడుతోంది అనన్య. ఒసేయ్, ఏంటే కొట్టేస్తున్నావు? మీరేంటి ఎక్కడ పడితే అక్కడ కొరుకుతున్నారు? కోపంగా అంది అనన్య. ముద్దు పెట్టుకుందామనుకున్నానే, కానీ కొరకాలనిపించింది. ఆహా, నాకు కూడా అంతే, మిమ్మల్ని కొట్టాలనిపిస్తోంది. అభిరామ్ అనన్య చేతులు వెనక్కి పెట్టి దగ్గరగా లాక్కుని పట్టుకున్నాడు.
అభిరామ్ కౌగిలిలో అనన్య చిన్నగా గింజుకుంటోంది. అనన్యకి చెమటలు పట్టడం చూసి చిన్నగా నవ్వుతూ నోటితో గాలిని ఊదుతున్నాడు. చిరు చెమటలకు అభిరామ్ ఊపిరి స్పర్శ తగులుతుంటే చల్లగా అనిపిస్తుంటే చిన్నగా నవ్వింది అను. ఓకే, త్వరగా రెడీ అవ్వు, వెళ్దాం అంటూ అనన్యని చిన్నగా వదిలిపెట్టాడు అభిరామ్ నవ్వుతూ. చక్కగా జడ వేసుకుని వెళ్దాం పదండి అంది అనన్య బుక్స్ తీసుకుని బయటికి నడుస్తూ. నర్మద అందరికీ క్యారియర్ కట్టేసింది. నర్మదా, నరేంద్ర వారి క్యారియర్స్ తీసుకుని బయలుదేరారు. అనన్య, అభిరామ్, జున్ను ముగ్గురు వాళ్ళ క్యారియర్స్ తీసుకుని ఇంటికి తాళాలు వేసి కారులో కాలేజీకి బయలుదేరారు. ఎగ్జామ్ అయిపోగానే జున్ను ఎంగేజ్మెంట్ పనులు చూసుకోవాలి, ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి అన్నాడు అభిరామ్ కార్ డ్రైవ్ చేస్తూ. డోంట్ వరీ అన్నయ్య, మా ఎంగేజ్మెంట్ సింపుల్గా జరిపించండి, గ్రాండ్గా వద్దు అంది జున్ను. అదేంటి జున్ను అలా అంటున్నావు? నథింగ్ అన్నయ్య, నువ్వు ఇప్పటికే నా కోసం చాలా ఖర్చు చేస్తున్నావు, అది కూడా డాడీకి తెలియకుండా. ఇంకా ఇలాంటి ఖర్చులైనా కొంచెం తగ్గితే మంచిది కదా. జున్ను, నువ్వు చిన్నపిల్లవి, ఇలాంటివన్నీ ఆలోచించుకు, నేను చూసుకుంటాను సరేనా? అరే అను, ఏమైంది మెడపై? ఏమిటి ఆ ఘాటు? వెనక సీట్లో కూర్చున్న జున్ను ముందు సీట్లో కూర్చున్న అనన్య మెడపై కనిపిస్తున్న ఘాటును చూసి అడిగింది. అనన్యకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అభిరామ్ వైపు కోపంగా చూస్తోంది. అభిరామ్ అనన్య చూపులకు ఇబ్బంది పడుతూ సారీ అన్నట్టు రియాక్షన్ ఇస్తున్నాడు. ఏంటి అను, మాట్లాడవేంటి? మరొకసారి అడిగింది జున్ను. నథింగ్ జున్ను, ఏదో గీరుకుంది అంది చాలా ఇబ్బంది పడుతూ, అనీజీగా ఫీల్ అవుతూ. లేదు అను, ఇది చూస్తుంటే అలా కనిపించట్లేదు అని పరీక్షగా గమనిస్తోంది జున్ను. బాబోయ్, ఇది నా పెళ్ళాన్ని రెచ్చగొట్టేస్తోంది. ఇదేమో నా వైపు కోపంగా ఉరిమి ఉరిమి చూస్తోంది. త్వరగా కాలేజీ దగ్గర డ్రాప్ చేసేయాలి దీనిని, లేకపోతే నాకు నా పెళ్ళానికి పెద్ద గొడవ పెట్టేస్తుంది అనుకుంటూ సూపర్ స్పీడ్లో కాలేజీ ముందుకు తీసుకువచ్చి కారు ఆపాడు అభిరామ్. ఒరేయ్, నీకేమైందిరా, పిచ్చి పట్టిందా? అలా డ్రైవ్ చేస్తున్నావేంటి? కడుపులో తిప్పేస్తోంది అంది జున్ను ఫాస్ట్గా కారు దిగి వెళ్ళిపోతూ. అనన్య కూడా అభిరామ్ డ్రైవింగ్కి బిగ తీసుకుపోయి కూర్చుంది. తాను కూడా ఫాస్ట్గా దిగి ఊపిరి పీల్చుకుంటూ అభిరామ్ వైపు చూసి, ఏమైంది ఇప్పుడు? కొంపలు మునిగిపోతున్నాయా? స్పీడ్గా రాకపోతే ఆ డ్రైవింగ్ ఏమిటి? కోపంగా అడిగింది. మరేం చేయను, మా చెల్లి మాటలకు నీకు చాలా కోపం వస్తోంది. నువ్వేమో నా వైపు కోపంగా చూస్తున్నావు. మా చెల్లి మాటలు విని నువ్వు నాతో గొడవ పడతావని అనిపించింది అన్నాడు అభిరామ్. ఇప్పుడు మాత్రం గొడవ జరగదు అనుకుంటున్నారా? మీకు అసలు బుద్ధి ఉందా? అలా కొరికేశారు. కాలేజీలో ఎంతమంది చూస్తారు, ఏమనుకుంటారు? నీకు ఆ ప్రాబ్లం లేకుండా చేస్తానులే అని అనన్య చెయ్యి పట్టుకుని స్టాఫ్ రూమ్లోకి తీసుకువెళ్ళాడు అభిరామ్. ఏంటి రామ్, ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు? వెనక్కి తిరుగు అంటూ అనన్యని వెనక్కి తిప్పి ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో నుంచి ప్లాస్టర్ తీసి అక్కడ బ్యాండేజ్ వేసి అనన్య మెడవంపుల్లో ముద్దు పెడుతూ సారీ, ఇంకొకసారి ఇలా కొరకను, ప్రామిస్ అన్నాడు అభిరామ్. ఎందుకు ప్రామిస్? అవసరం లేదు, కొరకొచ్చు కానీ కనిపించేలా కాదు అని చెప్పి అభిరామ్ వైపు చూసి సిగ్గుపడుతూ పరుగు తీస్తూ తన క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయింది అను. అనన్య మాటలు విని థ్రిల్లింగ్గా ఫీల్ అవుతూ క్లాస్ రూమ్లోకి వెళ్ళాడు అభిరామ్. ఎగ్జామ్ టైం దగ్గర పడుతుంటే అందరికీ పేపర్స్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పాడు అభిరామ్. అను, ఎగ్జామ్ బాగా రాయి, స్లిప్పులు పెట్టుకుని రాలేదు కదా అడిగాడు. దిస్ ఈజ్ టూ మచ్ సార్, కావాలంటే చెక్ చేసుకోండి అంది అనన్య. జస్ట్ కిడ్డింగ్, సరదా కన్నాను. ఐ ట్రస్ట్ యూ, ఎగ్జామ్ బాగా రాయి, ఆల్ ది బెస్ట్ చెప్పి ఎగ్జామ్ పేపర్స్ అందించాడు అభిరామ్. అనన్య ఎడిషనల్ మీద ఎడిషనల్ తీసుకుంటూ ఫాస్ట్గా ఎగ్జామ్ రాస్తోంది. ఎగ్జామ్ టైం ఫినిష్ కావడానికి ఇంకా 10 minutes ముందుగానే తన పేపర్స్ ఇచ్చేసి ఎగ్జామ్ బాగా రాశాను సార్ అని నవ్వుతూ బయటికి నడిచింది అను. అనన్య ఫేస్లో కనిపిస్తున్న కాన్ఫిడెన్స్ చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాడు అభిరామ్. అనన్య, జున్ను, అభిరామ్ ముగ్గురు రిటర్న్ బయలుదేరారు. జున్ను, ఎగ్జామ్స్ ఎలా రాశావు అడిగింది అను. బాగానే రాశాను, నువ్వెలా రాశావు అడిగింది జున్ను. పర్వాలేదు, నేను కూడా బాగానే రాశాను. ఏవండి, కొంచెం ఈ లొకేషన్కి తీసుకువెళ్ళండి, చిన్న పని ఉంది అంటూ ఫోన్లో ఒక లొకేషన్ చూపించింది అను. ఎక్కడికను? చెప్తాను, ముందు మీరు తీసుకువెళ్ళండి అంటూ అనన్య రూట్ చెప్తుంటే అభిరామ్ డ్రైవ్ చేస్తున్నాడు. ఇక్కడే ఆపండి అంది అనన్య. కార్ బ్రేక్ వేసి కిందకి దిగి లొకేషన్ మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాడు అభిరామ్. అను, ఏంటి ఇంత లేటు? త్వరగా రమ్మనమని చెప్పాను కదా అంది నర్మద వాళ్ళకెదురు వస్తూ. ట్రాఫిక్ అత్తయ్య, అందుకే లేట్ అయ్యింది. అను, మనం ఎక్కడికి వచ్చామో? అమ్మా, నువ్వేంటి ఇక్కడున్నావు అడిగాడు అభిరామ్.
చెప్తాను, ముందు లోపలికి రండి అంటూ అభిరామ్ చెయ్యి పట్టుకుని తీసుకువెళ్తోంది అను. ఏంటి అను, ఏదైనా సర్ప్రైజా? అలాగే అనుకోండి నవ్వుతూ అంది అనన్య. లోపలికి రాగానే అర్థమైంది అభిరామ్కి. వాట్, హాస్పిటల్కి తీసుకువచ్చావా? ఇప్పుడు ఎవరికి బాలేదు అడిగాడు. అబ్బా చెప్తా అంటున్నాను కదా, రండి అంది అనన్య. నువ్వు చెప్పవు, అమ్మనే అడుగుతాను అంటూ నర్మద దగ్గరికి ఫాస్ట్గా అడుగులు వేసి, అమ్మా ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారే? నీకేమైనా హెల్త్ బాగలేదా కంగారుగా అడిగాడు అభిరామ్. అభి, నాకేమైందిరా, నిక్షేపంగా ఉన్నాను, కంగారు పడకు అంది నర్మద. మరైతే హాస్పిటల్కి ఎందుకు? ఎవరికేమైంది? ఇక్కడికి తీసుకొచ్చారేంటి? చెప్పమ్మా, నువ్వు కూడా చెప్పవేంటి? ఇలా అయితే నేను వెళ్ళిపోతాను అన్నాడు అభిరామ్. అభి, ఇందుట్లో రహస్యమేమీ లేదు. మీ ఆవిడ అనునే గట్టిగా పట్టుపట్టింది చూడు. నా ఫోన్కి మార్నింగ్ నుంచి 100 మెసేజ్లు చేసింది. హాఫ్ అన్ అవర్కి ఒక కాల్ చేస్తూనే ఉంది. దాని బాధ తట్టుకోలేక ఓకే చెప్పాను అంది నర్మద. ఏమైందమ్మా అనుకి? ఏమైనా ప్రాబ్లమా? అను, ఏమైంది నీకు? మళ్ళీ అనన్య దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు అభిరామ్. నాకేమీ కాలేదండి, ఇక్కడ చెకప్ చేయించుకోవాల్సింది నేను కాదు మీరు అంది అనన్య. ఏంటి, ఏం మాట్లాడుతున్నావే? నా హెల్త్ పర్ఫెక్ట్గా ఉంది, నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది అన్నాడు అభిరామ్. కదా, నేను అదే అంటున్నాను, మీరు పర్ఫెక్ట్గా ఉన్నారని. అత్తయ్య గారికి కొంచెం డౌట్, అందుకనే డాక్టర్ జడ్జిమెంట్ కోసం ఇక్కడికి వచ్చాము అంది అనన్య. అను, స్ట్రైట్గా విషయం చెప్తావా చెప్పవా కొంచెం చిరాకుగా అన్నాడు అభిరామ్. చెప్తాను రామ్, ఎందుకు నీకంత క్యూరియాసిటీ? కూపన్ తీసుకున్నాక మాట్లాడుకుందాము, మళ్ళీ జనాలు పెరిగిపోతారు అంటూ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి కూపన్ తీసుకుని అభిరామ్ పేరు రాయించుకుని వచ్చింది అనన్య. మేడం గారు, ఇప్పటికైనా చెప్తారా ఇక్కడికి నన్ను ఎందుకు తీసుకువచ్చారు? పైగా నాకేదో చెకప్ చేయిస్తాను అంటున్నారు. నాకేమైందే? అత్త కోడళ్ళిద్దరూ ఏకమైపోయి ఏం ప్లాన్ వేస్తున్నారు? నన్ను తీసుకువచ్చి ఈ హాస్పిటల్లో కూర్చోపెట్టారేంటి అడిగాడు అభిరామ్ ఇద్దరి వైపు చూస్తూ. సరే, ఈ హాస్పిటల్ ప్రిస్క్రిప్షన్ సరిగ్గా అబ్జర్వ్ చేయండి, ఆ డాక్టర్ ఎవరో మీకే తెలుస్తుంది అంటూ అడ్మిషన్ తీసుకున్న ప్రిస్క్రిప్షన్ అభిరామ్ చేతికి అందించింది అనన్య. ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకుని అబ్జర్వ్ చేస్తున్నాడు అభిరామ్. న్యూరియాలజిస్ట్ భరత్ వర్మ అని క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. ఆ పేరు చూడగానే అభిరామ్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. చెదిరిపోయిన తన కళ గుర్తుకు వస్తోంది. అదే డాక్టర్, ఆయన చెప్పిన మాటలు అన్నీ గుర్తుకు వస్తున్నాయి. ఇకపై మీ అబ్బాయి ఫుట్బాల్ ఆడడం అంత మంచిది కాదు. మాట వినకుండా మళ్ళీ ఇదే పని చేస్తే నడవడం కూడా చాలా కష్టమైపోతుంది అంటూ ఆయన చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి అభిరామ్కి. ఏంటమ్మా, ఈయన దగ్గరికి మళ్ళీ ఎందుకు తీసుకువచ్చారు? కళ్ళల్లో వస్తున్న నీళ్లు కనిపించకుండా తుడుచుకుంటూ తన బాధని దిగమింగుతూ మళ్ళీ నవ్వుతూ అంటున్నాడు అభిరామ్. అభి, ఏంట్రా ఏడుస్తున్నావా? ఏమైంది కన్నా అంటూ కన్నీళ్లు తుడుస్తూ తనకి కూడా చాలా బాధగా అనిపించింది అభిరామ్ని అలా చూడగానే నర్మదకి. ఏం లేదమ్మా, ఏడవట్లేదు, ఏదో కంట్లో ఏదో పడింది తమాయించుకుంటూ అన్నాడు అభిరామ్. ఎప్పుడూ ధైర్యంగా సీరియస్గా మాట్లాడే అభి అలా కన్నీళ్లు పెట్టుకుంటే అనన్యకి కూడా చాలా ఏడుపు వచ్చింది. ప్లీజ్ అభి, నేను నిన్ను ఇలా చూడలేను. ఏంట్రా నువ్వు ఎప్పుడు లేనిది కన్నీళ్లు పెట్టుకుంటున్నావు అడిగింది నర్మద. అమ్మా ప్లీజ్ 5 minutes అంటూ వాష్రూమ్లోకి వెళ్ళి చిన్నప్పటి నుంచి తనకి ఆ గేమ్ అంటే ఎంత ఇష్టమో గుర్తు తెచ్చుకుంటూ ప్రతి కాంపిటీషన్లో ఎంతో కష్టపడి పార్టిసిపేట్ చేసి గెలిచిన తర్వాత ఆడియన్స్ క్లాప్స్ కొడుతుంటే పొందే ఆనందము, ఒక్కసారిగా తన హెల్త్ కండిషన్ పాడవడము, ఎప్పటికీ గేమ్ ఆడలేని పరిస్థితికి వెళ్ళిపోవడము అన్నీ గుర్తుకు వస్తూ ఉంటే కన్నీళ్ళు వస్తున్నాయి. తనని తాను కంట్రోల్ చేసుకోలేక చాలా ఎమోషనల్ అవుతున్నాడు అభిరామ్. చూసారా అత్తయ్య గారు, రామ్ మనసులో ఎంత బాధ ఉందో నేను ఆయన రూమ్లోకి వెళ్ళినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. రోజులో ఒక్కసారైనా ఆయన గిఫ్ట్స్ కేసి చూడడం, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండడం, లోన్లీగా ఫీల్ అవ్వడం క్లియర్గా కనిపించింది. బట్ ఇప్పటి వరకు ఆయన ఎవరి ముందు బాధపడడం నేను చూడలేదు, కానీ ఈరోజు చూస్తున్నాను. అవునను, నువ్వు చెప్పింది నిజమే, వాడు మన ముందు నవ్వుతూ ఉన్నాడు, అంతే లోపల వాడికి చాలా బాధ ఉంది. నర్మద కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతూ ఉంటే అనన్య కళ్ళు తుడుస్తూ, అత్తయ్య గారు ప్లీజ్ మీరు ఇలా ఎమోషనల్ అవ్వద్దు, మనకి
తెలిసింది కదా అభి సార్ బాధపడుతున్నారని. ఆయన బాధని దూరం చేయడానికి ప్రయత్నిద్దాము. డాక్టర్తో మాట్లాడదాము. డాక్టర్ గేమ్లో పార్టిసిపేట్ చేయవచ్చు అంటే ఫుల్ సపోర్ట్ ఇద్దాము. ఫ్యామిలీ మొత్తం అండగా నిలబడదాము. ఒకవేళ ఆడడం మంచిది కాదు, హెల్త్ ఇష్యూస్ వస్తాయి అంటే డిప్రెషన్లోకి వెళ్లకుండా ఫుల్ సపోర్ట్ ఇద్దాము. ఏది ఏమైనా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మనమందరం కలిసి ఆయనకి సపోర్ట్గా ఉంటే ఏదైనా ఈజీగా సాధిస్తారు. మీరు బాధపడకండి అంటూ నర్మదకి ధైర్యం చెప్తోంది అను. అను, నువ్వు చాలా అల్లరి పిల్లవి. నీతో అభి ఎలా వేగుతాడో ఏమిటో అని చిన్న డౌట్ ఉండేది మనసులో. కానీ ఈరోజు నాకు బాగా క్లారిటీ వచ్చింది. ఈ 2 ఇయర్స్లో అభి మా ముందు ఎప్పుడూ ఈ డిస్కషన్ చేయలేదు. అసలు బాధపడుతున్నాడు అన్న అనుమానమే మాకు రాలేదు. అంతలాగా మా కోసం వాడి లైఫ్ స్టైల్ని మార్చుకున్నాడు. కానీ అదంతా నిజం కాదని ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతోంది. ఇన్ని రోజులు వాడు నా పక్కనే ఉన్నా నాకు ఏమీ అనిపించలేదు. మీ పెళ్ళయ్యి కనీసం 1 నెల రోజులు కూడా కాలేదు. కానీ నువ్వు వాడి బాధని తెలుసుకున్నావు, త్వరగా అర్థం చేసుకున్నావు. మీ ఇద్దరు ఒకరితో ఒకరు మమేకమయ్యారు అనో, ఒకరి మనసులు ఒకరు ఇచ్చిపుచ్చుకున్నారు. మీది నిజమైన ప్రేమ. అందుకనే వాడి బాధ నీకు అంత క్లియర్గా తెలుస్తోంది. ఇప్పుడు నాకు ఏ దిగులు లేదు. ఏ తల్లికైనా ఇంతకంటే ఏం కావాలి? ఎంతో అపురూపంగా పెంచుకున్న నా కొడుకుని అంతకంటే అపురూపంగా చూసుకునే భార్య దొరికినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే ఉండాలి అంటూ ఎమోషనల్ అవుతోంది నర్మద. అయ్యో అత్తయ్య, నేను ఇప్పుడు ఏం చేశానని మీరు ఇంత ఎమోషనల్ స్పీచ్ ఇస్తున్నారు? చిన్న ప్రాబ్లం, డాక్టర్స్ చూపించుకుంటే క్లారిటీ వస్తుంది అన్నాను. అంతే కదా. మీరు ఫస్ట్ ఇలా కన్నీళ్లు పెట్టుకోవడం మానేయండి. ఇది నా రిక్వెస్ట్ కాదు, ఆర్డర్. మా అమ్మని ఏడిపిస్తున్నావేంటి అని అభి సార్ అడిగితే నేనేం చెప్పాలి అని సీరియస్గా ఫేస్ పెట్టి నర్మద కళ్ళు తుడిచింది అనన్య. అనన్య ఎక్స్ప్రెషన్స్ చూసి చిన్న నవ్వు నవ్వింది నర్మద. అదిగోండి, మీ అబ్బాయి తిరిగి వస్తున్నాడు. ఈ నవ్వుని ఇలాగే మెయింటైన్ చేయాలి, సరేనా అంటూ అభిరామ్ వచ్చేసరికి సైలెంట్ అయిపోయింది అనన్య. చెప్పమ్మా, ఏంటి ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు? ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా. తన బాధను బయటికి కనిపించకుండా కవర్ చేసుకుంటూ నవ్వుతూ అన్నాడు అభిరామ్. అభి, ఈ ప్రాబ్లం నీ లైఫ్లోకి వచ్చి ఇప్పటికే 2 ఇయర్స్ దాటుతోంది. ఈ 2 ఇయర్స్ నా మాట విని నీ ఆంబిషన్ మొత్తం పక్కన పెట్టేశావు. మేము చెప్పినట్టు సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ నువ్వు హ్యాపీగా ఉన్నావని అనుకున్నాను. కానీ ఇప్పుడు నీ కళ్ళల్లో నీళ్లు చూస్తుంటే నాకు అర్థమవుతోంది రామ్. మా కోసమే నువ్వు నీ లైఫ్ స్టైల్ని మార్చుకున్నావని, నీకు ఇష్టం లేని పని నువ్వు చాలా కష్టంగా మా మాట కాదనలేక, మమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక అడ్జస్ట్ అయి చేస్తున్నావని అను చెప్తుంటే చాలా లైట్ తీసుకున్నాను. కానీ అది చిన్నపిల్ల అయినా నీ గురించి బాగా ఆలోచించింది. తల్లిగా నీకేదైనా అయితే తట్టుకోలేని పరిస్థితుల్లో నీ దగ్గర నుంచి నేను బలవంతంగా ఒక మాట తీసుకున్నాను. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే నేను చేసింది తప్పని నాకు అర్థమవుతోంది. ఇన్నాళ్ళు ఇంత బాధని లోపల ఉంచుకుని నవ్వుతూ అందరినీ నవ్విస్తూ చాలా నార్మల్గా ఉన్నావు. నర్మద ఎమోషనల్ అవ్వడం చూసి, అమ్మా ఏంటి నువ్వు ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా ఎందుకు? నేను అదంతా ఎప్పుడో మర్చిపోయాను. ఇప్పుడు గేమ్ ఆడకపోతే ఏమవుతుంది? చాలామంది ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. నేను కూడా అలాగే పార్టిసిపేట్ చేసి హై లెవెల్స్కి వెళ్లకుండా ఓడిపోయాను అనుకుంటాను. ఈ మాత్రం దానికి నువ్వు ఇలా బాధపడితే నేను తట్టుకోలేనమ్మా అన్నాడు అభిరామ్. కానీ అభి, నీకు ఓటమే తెలియదురా. నేనైతే నువ్వు ఓడిపోవడం ఒక్కసారి కూడా చూడలేదు. సో ఫైనలీ ఏంటి మమ్మీ, మీరేం చేద్దామనుకుంటున్నారు? ఆ డాక్టర్ భరత్ వర్మ నాకు చాలా సీరియస్గా చెప్పారు, వార్నింగ్ ఇచ్చారు. ఇకపై నువ్వు గేమ్స్ ఆడడం కుదరదు అని. నువ్వు కూడా నా మంచి ఆలోచించే మాట తీసుకున్నావు. సో ఇందుట్లో నేను బాధపడవలసింది ఏముంది? ఫుట్బాల్ అంటే ఇష్టం కాబట్టి నేషనల్ వరకు వెళ్ళాను. నేషనల్స్లో ఆడలేకపోయాను, కుదరలేదు. నేషనల్ వరకు వెళ్ళాను కాబట్టి ఆ తృప్తైనా మిగిలింది. ఎంతోమంది ప్లేయర్స్ వెనక్కి తిరిగి వచ్చేశారు. నాకు ఆ తృప్తైనా ఉంది కదమ్మా. ఇంకెక్కువ ఆలోచించవద్దు, పద ఇంటికి వెళ్దాం అన్నాడు అభిరామ్ వాళ్ళమ్మ చెయ్యి పట్టుకుని లేపుతూ. అభి ప్లీజ్, ఇప్పుడు నువ్వు నన్ను ఇంటికి తీసుకువెళ్ళినా నీ మనసంతా ఎంత బాధ ఉందని తెలిసాక నేను ప్రశాంతంగా ఉండలేను. ఇంకా నువ్వు నా ముందు నటించకురా, తట్టుకోలేకపోతున్నాను.
ఇప్పుడు తెలిసిపోయిందిరా నాకు నువ్వు సంతోషంగా లేవని. నీ నవ్వు చూసి నాకు చాలాసార్లు అనిపించేది ఇంత ఈజీగా ఎలా మర్చిపోయాడు అని. కానీ నువ్వు రోజులు నెలలు దాటి సంవత్సరాలు అయిపోతున్నా నీ బాధను చూపించకపోతే నిజంగానే సంతోషంగా ఉన్నావు అనుకున్నాను. సారీ అభి, ఇన్ని రోజులు నేను నిన్ను చాలా బాధ పెట్టాను. బట్ డాక్టర్ గారి సలహా గనుక పాజిటివ్గా ఉంటే ఇకపై నిన్ను మీ అమ్మ బాధ పెట్టదు. నాకు ఒక్క అవకాశం ఇవ్వు కన్నా అభి కళ్ళలోకి చూస్తూ అంది నర్మద. అమ్మా, నేను నీకు ప్రామిస్ చేశాను. అభి, నేను ఆ ప్రామిస్ని వెనక్కి తీసుకుంటున్నానురా. నేను అడిగితేనే కదా నువ్వు ప్రామిస్ చేశావు. డాక్టర్ సలహా తీసుకుందాము అంది నర్మద. నర్సు వచ్చి అభిరామ్ని లోపలికి రమ్మని పిలవగానే అభిరామ్, అనన్య, నర్మద ముగ్గురు కలిసి లోపలికి వెళ్ళారు. అభిరామ్ వైపు ఒక 2 మినిట్స్ చూసి, హవర్ యు మ్యాన్, ఎలా ఉన్నావు? చాలా రోజులైంది నిన్ను చూసి నవ్వుతూ పలకరించాడు న్యూరియాలజిస్ట్ భరత్ వర్మ. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ సార్ నవ్వుతూ అన్నాడు అభిరామ్. ఐ లైక్ యువర్ స్మైల్ అభి. లైఫ్ అంటేనే ఒక వార్ లాంటిది. ఓటమి వస్తే కృంగిపోకూడదని, అక్కడితో లైఫ్ ఆగిపోలేదని, మరొక మార్గంలో ప్రయత్నిస్తే ఖచ్చితంగా గెలుపు వస్తుందని నిన్ను చూసి చాలామంది తెలుసుకోవాలి. నీ గురించి విన్నాను. సాఫ్ట్వేర్ బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కూడా తీసుకున్నావని తెలిసింది నవ్వుతూ అన్నాడు న్యూరియాలజిస్ట్ భరత్ వర్మ. థ్యాంక్ యూ సార్. పెదవుల మీద చిరునవ్వుతో చాలా కాన్ఫిడెంట్గా అన్నాడు అభిరామ్. సో టెల్ మీ యంగ్ మ్యాన్, ఏంటి ఇలా వచ్చావు? ఎనీ ప్రాబ్లం అడిగాడు భరత్ వర్మ. సార్, మా అబ్బాయిని మరొకసారి చెక్ చేస్తారా అడిగింది నర్మద. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మళ్ళీ అభిరామ్ని గేమ్లో పార్టిసిపేట్ చేయించాలన్న ఆలోచన ఏమైనా చేస్తున్నారా? అవును సార్, కానీ ఆయన హెల్త్కి ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే మేము రిస్క్ మాత్రం తీసుకోము. మాకు ఆయన హెల్త్ చాలా ఇంపార్టెంట్. అంతకు మించినది ఏదీ లేదు. కానీ ఆయన డైలీ అలా బాధపడుతూ ఉంటే చూడలేక ఒక్కసారి మిమ్మల్ని సంప్రదించాలని ఇలా వచ్చాము. ఓన్లీ ఒక్కసారి చెకప్ చేయించండి. రిపోర్ట్స్ పాజిటివ్గా వస్తే ఆయన తనకిష్టమైన అంబిషన్ వైపు అడుగులు వేస్తారు. ఒకవేళ నెగిటివ్గా వస్తే సాఫ్ట్వేర్ జాబ్లోనే కంటిన్యూ అవుతారు. ఒకసారి మా గురించి చెక్ చేయండి సార్ ప్లీజ్, చాలా రిక్వెస్ట్గా అడిగింది అను. ఈ అమ్మాయి నీకేమవుతుంది రామ్? షీ ఈజ్ మై వైఫ్ నవ్వుతూ కొంచెం సిగ్గుపడుతూ చెప్పాడు అభిరామ్. ఓ, యు ఆర్ వెరీ లక్కీ అభి. యువర్ వైఫ్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. అనన్య వైపు చూసి అభిరామ్తో నవ్వుతూ అన్నాడు డాక్టర్. ఐ నో సార్, ఐఎమ్ సో లక్కీ. అనన్య వైపు చూసి ప్రౌడ్గా నవ్వుతూ అన్నాడు అభిరామ్. వాళ్ళ మాటలు విని అనన్య చిన్న నవ్వు నవ్వింది. ఓకే, తప్పకుండా చెక్ చేస్తాను. మీ ఇద్దరు బయటికి వెళ్ళి వెయిట్ చేయండి అంటూ నర్మదని, అనన్యని బయటికి పంపించాడు డాక్టర్ భరత్ వర్మ. అనన్య, నర్మద ట్రీట్మెంట్ రూమ్ బయట వెయిట్ చేస్తున్నారు. అన్నట్టు అత్తయ్య గారు, మనతో పాటు జున్ను కూడా వచ్చింది కదా, ఏది కనిపించట్లేదు? కొంచెం కంగారుగా అటు ఇటు చూస్తూ అంది అను. ఇప్పుడు ఈవినింగ్ 7 అవుతోంది. ఇంటికి వెళ్ళి మళ్ళీ మనం ఏం పని చేసుకుంటాము? అందుకే తనని వెళ్ళి వంట చేయమని చెప్పాను. క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళింది. కంగారు పడకు అంది నర్మద. అత్తయ్య గారు, మీరు నిజంగా గ్రేట్. చిన్నప్పుడే జున్నుకి వంట కూడా నేర్పించారు. నేర్పించాలి కదా అను. రేపొద్దున్న అత్తవారింటికి వెళ్తుంది. అక్కడ ఎవరు చేస్తారు అంది నర్మద. నేను కూడా పెళ్ళికి ముందు నేర్చుకుని ఉండాల్సింది. మీకు కొంచెం పనుల్లో రిలాక్స్గా ఉండేది. మొత్తం పనులన్నీ మీరే చేయాల్సి వస్తోంది బాధగా అంది అనన్య. మరేమీ పర్వాలేదు. ఇప్పుడు నీలో ఈ మార్పు కొంచెం కొంచెం వస్తోంది కదా, అది చాలు. అయినా నువ్వే గదులన్నీ ఊడుస్తున్నావు. ఆరిన బట్టలన్నీ మడతలు పెట్టి చక్కగా సెల్ఫ్లో సర్దుతున్నావు. చిన్న చిన్న పనులు చేస్తున్నావు కదా, డోంట్ వరీ అంది నర్మద. అత్తయ్య గారు, ఇంకా రామ్ గారిని బయటికి పంపించట్లేదేంటి? ఇంతసేపు లోపల ఏం చేస్తున్నారు? అను, టెస్ట్ చేస్తున్నారు. ఇందాక చెప్పారు కదా టెస్ట్ చేసి చెప్తాను అని. కంప్లీట్ అయ్యాక డాక్టర్ గారే పిలుస్తారు. కూర్చో అంది నర్మద. డాక్టర్ భరత్ అభిరామ్కి కొన్ని టెస్టులు చేసి వాటి రిపోర్ట్స్ సాయంత్రం వస్తాయని, అభిరామ్కి పూర్తిగా క్యూర్ అయితే చక్కగా గేమ్స్లో పార్టిసిపేట్ చేయవచ్చని, కానీ ఓవర్ ప్రాక్టీస్ మాత్రం చేయవద్దని చెప్పడంతో చిన్న చిరునవ్వు అభిరామ్ ఫేస్లో చూసి అనన్య కూడా నవ్వుతోంది. ముగ్గురు కలిసి కారులో రిటర్న్ ఇంటికి బయలుదేరారు. అమ్మా, చాలా థ్యాంక్స్. నువ్వు నా గురించి ఇంతలాగా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు. నాకు మళ్ళీ పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి. గ్రౌండ్లో నేను మళ్ళీ ఆడతాను అని అస్సలు అనుకోలేదు.
ఇప్పుడు గేమ్లో పార్టిసిపేట్ చేస్తానని నమ్మకంగా అనిపిస్తోంది అన్నాడు అభిరామ్. అభి, ఇందులో నేను చేసింది ఏమీ లేదురా. కేవలం నేను నీ హెల్త్కి మాత్రమే ఇంపార్టెన్స్ అనుకున్నాను. హెల్త్తో పాటు మెంటల్ కండిషన్ కూడా సరిగా ఉండాలని అనన్య నీ గురించి ఆలోచించింది. అను నీ గురించి చెప్పి ఉండకపోతే నువ్వు ఇలా బాధపడుతున్నావని నాకు అస్సలు తెలిసేది కాదు. సారీ రా అభి అంది నర్మద. సారీ ఎందుకమ్మా? నువ్వేం చేశావు? నేను బాగుండాలనే కదా నువ్వేం చేసినా. నువ్వు బాధపడకు అన్నాడు అభిరామ్. తల్లి కొడుకుల సెంటిమెంట్స్ ఏం చూస్తూ సైలెంట్గా ఉంది అనన్య. ఇంటికి వెళ్ళగానే చక్కగా వేడి నీళ్ళతో షవర్ కంప్లీట్ చేసి వేడివేడిగా ఉన్న అన్నంలో కరకరలాడే బంగాళదుంప వేపుడు వేసుకుని చక్కగా కడుపు నిండా తిని ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళి నిద్రపోయారు. అనన్య మంచం దులిపి బెడ్షీట్ సరిచేస్తోంది. రూమ్లోకి వస్తూనే అనన్యని వెనక నుంచి టైట్గా హగ్ చేసుకున్నాడు. ఒక్కసారిగా అభిరామ్ అలా హగ్ చేసుకునేసరికి ఉలిక్కిపడింది అనన్య. రామ్, ఏంటిది? సడన్గా అలా హగ్ చేసుకుంటావు? హడిలిపోయాను తెలుసా? అభిరామ్ చేతిలో విడిపించుకుని అభిరామ్ వైపు తిరిగి చూసింది. అభిరామ్ కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వస్తున్నాయి. అయ్యో రామ్, ఏమైంది ఇప్పుడు అంటూ కళ్ళు తుడుస్తోంది అను. అను, నేను బాధపడుతున్నానని నీకెలా తెలిసిందే? నేను అసలు నీతో ఈ విషయమే డిస్కషన్ చేయలేదు కదా, ఎమోషనల్ అవుతూ అన్నాడు. అబ్బా రామ్, నువ్వు ఇలా ఏడిస్తే నాకు కూడా ఏడుపొస్తుంది. నువ్వేనా ఇలా ఎమోషనల్ అవుతున్నావు అంటూ పవిట కొంగుతో కన్నీళ్లు తుడిచింది. ఏడవట్లేదే, గుండెల్లో బాధ కరిగి కన్నీళ్ళు అలా వచ్చేస్తున్నాయి ఆటోమేటిక్గా. అలా జరుగుతోంది నాకు తెలియకుండానే అన్నాడు అభిరామ్. ఇంత బాధ మనసులో పెట్టుకుని బయటికి అలా ఎలా నవ్వుతున్నావురా? నాకు అస్సలు అర్థం కావట్లేదు అడిగింది అను. పరిస్థితులే మనిషిని దేనికైనా తట్టుకునేలాగా దృఢంగా మారుస్తాయి. ఆటోమేటిక్గా ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు నడుచుకోవడం నేర్చుకుంటాడు. ఎవరి జీవితంలో కష్టాలు లేవు చెప్పు? కష్టాలు లేని మనిషే ఉండడు కదా. నేను కూడా అంతే. నా బాధను దిగమింగి నార్మల్గా ఉండాలి అనుకున్నాను. ఇంతకీ నీకు ఈ విషయం ఎలా తెలిసింది అన్నాడు అభిరామ్. రామ్, నేను నీ భార్యని, అంటే నీలో సగం. నీ నీడగా మారిపోయానురా. ప్రతి క్షణం నీతోనే ఉంటున్నాను కదా. ఒకే రూమ్లో ఉంటున్నాము, ఒకటిగా మారిపోయాము. తెల్లవారు లేచింది మొదలు నేను నిన్ను చూస్తూనే ఉన్నాను. ఆ మాత్రం తెలీదా అంది అనన్య. ఐ లవ్ యూ అను. ఐ లవ్ యూ సో మచ్ అంటూ గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు అభిరామ్. ఐ లవ్ యూ టూ రామ్ అంటూ అభిరామ్ వీపు మీద చేతులు వేసి తాను కూడా అభిరామ్ని కౌగిలించుకుంది. అభిరామ్ చిన్నగా తన చేతిని అనన్య నడుము మీద వేశాడు. అతని స్పర్శలోనే అభిరామ్ ఏం కోరుకుంటున్నాడో అనన్యకు అర్థమవుతోంది. అభిరామ్ ప్రతి స్పర్శకి అనన్య అడ్డు చెప్పట్లేదు. అభిరామ్ అనన్యని ఎత్తుకుని బెడ్ మీదకి తీసుకువెళ్ళాడు. ఇద్దరు ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ఒకరి కోర్కెలు ఒకరు తీర్చుకుంటూ 5 రోజుల వాళ్ళ విరహ తాపానికి స్వస్తి చెప్తూ ఎన్నో ముద్దులు ఎన్నెన్నో కౌగిలింతలతో ఆ రోజు రాత్రి మొత్తం ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయారు. శీతాకాలంలో కూడా వాళ్ళిద్దరికీ చెమటలు పట్టి వేడికి తట్టుకోలేక ఏసీ ఆన్ చేశారు. అది గమనించిన నరేంద్ర, నర్మద శీతాకాలంలో ఏసీ ఏంటి అంటూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. అనన్య చిన్నగా లేచి తన జుట్టు మొత్తం చిందరవందర అయిపోవడం చూసి సరిచేసుకుని చక్కగా మళ్ళీ చీర కట్టుకుని తనని తాను అద్దంలో చూసుకుంది. బాబోయ్ రామ్, నువ్వు నా బుగ్గలు కొరికేశావు. చూడు ఎంత ఎర్రగా అయిపోయాయో. రేపు మార్నింగ్ ఎలా బయటికి వెళ్ళను అంటూ కోపంగా అభిరామ్ వైపు చూసింది ఆను. నువ్వేమైనా తక్కువ తిన్నావా? గోర్లతో నా చేతుల మీద గీరేశావు. నేనెలా బయటికి వెళ్ళను? తాను కూడా చిరుకోపంగా అన్నాడు అభిరామ్. మరి మీరు నన్ను అంత టైట్గా హగ్ చేసుకుంటే నాకు ఊపిరి ఆడలేదు. ఏం చేయను మరి సిగ్గుపడుతూ అంది అను. అర్థం చేసుకోవాలి అను, 5 రోజులయ్యింది అన్నాడు అభిరామ్. అర్థమవుతోంది నాకు నీ స్పీడ్ చూస్తుంటే. టైం చూడు, 2 o'clock అయ్యింది. ఎప్పుడు నిద్రపోతాను, ఎప్పుడు లేస్తాను? నేను అత్తయ్య గారికి హెల్ప్ చేయలేకపోతున్నాను. వంట కూడా ఆవిడే చేస్తున్నారు అంది అనన్య. తర్వాత నేర్చుకోవచ్చులే, ముందు నా దగ్గరికి రా అంటూ మళ్ళీ అనన్యను దగ్గరగా తీసుకుని నడుం మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంటూ మెడవంపుల్లో ముద్దులు పెడుతున్నాడు అభిరామ్. అబ్బా రామ్, ఇంక చాలు, నాకు నిద్ర వస్తోంది ప్లీజ్ అంటూ అభిరామ్ని దూరంగా తోసి
మంచం మీదకి ఎక్కి ఒకవైపుగా ముడుచుకుని పడుకుంది అనన్య. అను, అంత దూరంగా పడుకోవాలా? అట్లీస్ట్ దగ్గరగా రావే ప్లీజ్. ఒరేయ్, ఇప్పటి వరకు నువ్వు నాకు ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. నువ్వు నీ ఆత్రం చంపేస్తున్నావు. కాసేపు నన్ను ఊపిరి పీల్చుకొనివ్వరా? తన మీద చెయ్యి వేస్తున్న అభిరామ్ చేతి మీద గట్టిగా కొట్టింది అను. ఓకే ఓకే, రిలాక్స్ బేబీ అంటూ అనన్య కోపాన్ని చూసి నవ్వుతూ తాను కూడా చిన్నగా నిద్రలోకి జారుకున్నాడు అభిరామ్. అనన్య అనుకున్నట్లుగానే చిన్నగా ఇంటి పనులన్నీ చేయడం నేర్చుకుంది. కూరగాయలు కట్ చేయడం, ఇల్లు ఊడవడం, బట్టలన్నీ చక్కగా మడతలు పెట్టడం, వాకిలి ఊడ్చి ముగ్గులు వేయడం, పై పనులన్నీ నేర్చుకుంది. నర్మదకి చేదోడు వాదోడుగా ఉంటోంది. జున్ను పెళ్లి రోజు దగ్గర పడుతోంది. ఒకటే హడావిడి. అందరికీ ఇన్విటేషన్స్ ఇస్తున్నారు. దూరాభారాల పిలుపులన్నీ అయిపోయాయి. పెళ్ళి వారం రోజుల్లోకి వచ్చేసింది. గోల్డ్ షాపింగ్, పెళ్లి బట్టలు, కళ్యాణ మండపం బుక్ చేయడం, క్యాటరింగ్ మాట్లాడడం, బ్యాండ్ మేళం వాళ్ళని పురమాయించడం, సంగీత్కి, మెహందీకి, ఫంక్షన్కి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. అభిరామ్, అనన్య ఇద్దరూ కలిసి ల్యాబ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్స్ కలెక్షన్ చేసుకుని డాక్టర్ భరత్ని కలిశారు. మీ ఆయన చాలా గట్టివాడమ్మా. మొత్తానికి అతని ఆరోగ్యం బాగా రికవరీ అయింది. గేమ్స్లో పార్టిసిపేట్ చేయవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. కానీ ఓవర్ ప్రాక్టీస్ చేస్తే మాత్రం మళ్ళీ తన ప్రాబ్లం బ్యాకప్ అవ్వచ్చు, జాగ్రత్త అన్నాడు డాక్టర్ భరత్. కొన్ని మందులు, హెల్దీగా ఉండడానికి మిల్క్ మిక్సింగ్ పౌడర్ రాసి ఇస్తూ డాక్టర్ చెప్పిన మాటలు విని అనన్య, అభిరామ్ ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకుంటూ చాలా థ్యాంక్స్ డాక్టర్ అంటూ ఆయన రాసి ఇచ్చిన మెడిసిన్స్ తీసుకుని సరాసరి చంద్రకాంతి ఇంటికి చేరుకుని జున్ను పెళ్లి గురించి చెప్పి తప్పకుండా పెళ్లికి రావాలని ఇన్వైట్ చేశారు. అను, అభిరామ్ ఇద్దరు దంపతులుగా పెళ్లి పిలుపులకు వెళ్ళడం చూసి నిన్న మొన్నటి వరకు అను చిన్న పిల్ల అనుకునేదాన్ని. ఇప్పుడు చూడండి, పెళ్లి పెద్ద అయిపోయింది. కూతురిని చూసి తెగ మురిసిపోతూ అంది గంగ. కాసేపు కూర్చుని అభిరామ్, అనన్య బయలుదేరడం చూసి అదేంటే ఇప్పుడే వచ్చారు, అప్పుడే వెళ్ళిపోతారు, ఈరోజు ఇక్కడే ఉండి భోజనం చేయండి అంది గాయత్రమ్మ. లేదు నానమ్మ, మరొక రోజు వస్తాము. జున్ను పెళ్ళి కూడా దగ్గర పడుతోంది కదా, చాలా హడావిడిగా ఉంది. పెళ్లి పనులన్నీ అలాగే ఉండిపోయాయి. అత్తయ్య గారు చేసుకోలేరు. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తాను నాన్నగారు. బాయ్ నానమ్మ అంటూ చాలా పొందికగా ఒద్దికగా ప్రవర్తిస్తున్న అనన్యను చూసి, అత్తయ్య గారు, మన అనులో చాలా మార్పు కనిపిస్తోంది కదూ. ఒక్కచోట క్షణంగా నుంచునేది కాదు, కోతిలాగా గోలగోల చేసేది. ఇప్పుడు చూడండి ఎంత ముచ్చటగా కనిపిస్తోందో, ఎంత హుందాగా ప్రవర్తిస్తోందో అంది గంగ చాలా ఆశ్చర్యంగా. గంగ, అలా అనకే, పిల్లకి దిష్టి తగులుతుంది. నువ్వు మాత్రం నీ పెళ్ళి అయిన కొత్తల్లో ఏమైనా కుదురుగా ఉండేదానివా? అది కూడా అంతే నవ్వుతూ అంది గాయత్రమ్మ. విక్రమ్ నుంచి అభిరామ్కి పదే పదే ఫోన్ వస్తూనే ఉంది. బైక్ పక్కకు ఆపి, ఏంట్రా విక్కీ, అర్జెంటా? నేను డ్రైవింగ్లో ఉన్నాను అన్నాడు అభిరామ్. అర్జెంటేరా, శ్వేతని మెంటల్ హాస్పిటల్లో నుంచి డిశ్చార్జ్ చేశారు. తను రికవరీ అయ్యిందని. ఎందుకైనా మంచిది నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇద్దరు. అవునా, నీకెలా ఈ విషయం తెలుసు? ఒరేయ్, నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. నా కస్టడీలో శ్వేత హాస్పిటల్లో జాయిన్ అయ్యింది. నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయకు. గుర్తుపెట్టుకో, శ్వేత ఈ కండిషన్కి రావడానికి ఒక రకంగా నువ్వు అను కారణం అని తన మైండ్లో బలంగా ఫిక్స్ అయ్యింది. సో తను బయటికి రాగానే మీ గురించి ఆలోచిస్తుంది. జాగ్రత్తగా ఉండండి మరొకసారి చెప్పాడు విక్రమ్. ఓకేరా, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. మేము ఇంటికి బయలుదేరుతున్నాము, వెళ్ళాక కాల్ చేస్తాను. ఓకే బాయ్. అభిరామ్ ఇంటికి వెళ్ళేసరికి నర్మద అందరికీ స్వీట్స్ పంచిపెడుతోంది. ఏంటమ్మా, కూతురు పెళ్లి దగ్గర పడుతోందని ఆనందమా? ఏంటి స్వీట్స్ పంచిపెడుతున్నావు? నర్మద కళ్ళల్లో ఆనందాన్ని చూసి నవ్వుతూ అన్నాడు అభిరామ్. ఒరేయ్, ఇందాకే రిజల్ట్స్ వచ్చాయి. అను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యిందిరా. అలా ఇలా కాదు, క్లాస్ ఫస్ట్ వచ్చింది తెలుసా? రిజల్ట్స్ ఇప్పుడే చెక్ చేశాము అంది నర్మద. ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా? ఇది ఫస్ట్ వచ్చిందా? నమ్మలేనట్టు చాలా ఆశ్చర్యంగా, అయ్య బాబోయ్, ఇది 8వ వింత తెలుసా అమ్మా? అస్సలు నమ్మలేకపోతున్నాను అన్నాడు అభిరామ్. ఇంచుమించు అనన్య కూడా అలాగే నోరు వెళ్ళబెట్టుకుని ఉండిపోయింది. నర్మద చెప్పిన మాట విని అభిరామ్, అనన్య షాక్ అయిపోయి అలాగే ఉండిపోయారు. అవునరా, నిజం.
అను క్లాస్ ఫస్ట్ వచ్చింది, కావాలంటే నువ్వే రిజల్ట్స్ చూడు, చాలా సంతోషంగా చెప్తోంది నర్మద. హే అను, కంగ్రాట్స్ అంటూ అనన్యని ఎత్తుకుని తిప్పుతూ చాలా సంతోషపడ్డాడు అభిరామ్. అబ్బా రామ్ వదులు, కళ్ళు తిరుగుతున్నాయి, నమ్మలేకపోతున్నాను, నేను క్లాస్ ఫస్ట్ వచ్చానా? అనన్య ఫేస్లో ఎంతో సంతోషం. చిన్నగా ఎగురుతూ ఈ విషయం ఇప్పుడే అందరికీ కాల్ చేసి చెప్పేస్తాను, ముఖ్యంగా మా అమ్మకి. మా గల్లీ రేడియో తను తెలుసా, ఒక్కసారి ఎగ్జామ్లో ఫెయిల్ అయితే అందరూ అయ్యో అను ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావా అంటూ నా మీద సెటైర్లు వేశారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, స్నాప్చాట్, వాట్సాప్ స్టేటస్ అన్నిట్లో. ఇప్పుడే ఈ విషయం అందరికీ తెలిసేలాగా చేయాలి. చిన్న పిల్లలాగా పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని ఎగురుతూ అంటోంది అను. ఓకే ఓకే చెబుదువు కానీ, ఇప్పటి వరకు పెళ్లి పిలుపులు పిలిచి పిలిచి అలసిపోయాము, ఫ్రెష్ అప్ అవుదాం పదా ఫస్ట్, సరేనా అంటూ రూమ్లోకి తీసుకువెళ్ళాడు అభిరామ్. రామ్, మా నాన్నమ్మకి కూడా ఈ విషయం చెప్పాలి, మాట్లాడితే చాలు నాకు మొట్టికాయలు వేస్తూ నీ నెత్తి మీద రూపాయి పెడితే ₹10 కూడా ఎవడు కొనడు అంటూ బాగా తిట్టేది. ఇప్పుడు మా డాడీకి కూడా ఈ విషయం చెప్పాలి, నేను క్లాస్ ఫస్ట్ వచ్చానని తెలిస్తే మా డాడీ ఆనందానికి హద్దే ఉండదు. మా ఇంటికి వెళ్దాం రామ్. వాళ్ళ రూమ్ వైపు అడుగులు వేస్తూ సంతోషంగా గడగడా మాట్లాడుతోంది అను. ఓకే డన్ బేబీ, ఖచ్చితంగా వెళ్దాం, ఫస్ట్ స్నానం చేద్దాం సరేనా అంటూ రూమ్లోకి రాగానే తలుపు గొల్లెం పెట్టాడు అభిరామ్. అనన్య వైపే చూస్తూ తన వైపు అడుగులు వేస్తున్నాడు. ఓయ్ ఏంటి తలుపులు వేశావు? మరి మనమిద్దరం మంచి రొమాంటిక్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎవరైనా లోపలికి వస్తే ఎలా, అందుకనే తలుపులు వేశాను అంటూ అనన్యని 2 చేతులతో కౌగులించుకోవాలని చూశాడు అభిరామ్. అభిరామ్ చేతికి చిక్కకుండా మరొక వైపుకు పరుగు తీసి, ఓయ్ రామ్, ఏంటి మార్నింగ్ మార్నింగ్ పొద్దు? అను, ఇప్పుడు నువ్వు ఇంత హ్యాపీగా ఎందుకున్నావు చెప్పు అన్నాడు అభిరామ్ అనన్య వైపు అడుగులు వేస్తూ. ఎందుకేమిటి, నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను కదా అందుకే. మరి నువ్వు ఈ విషయం అందరికీ చెప్పి సెలబ్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నావు. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గుర్తుకు వచ్చారు. ఇంత కష్టపడి 50% యావరేజ్ స్టూడెంట్ అయిన నిన్ను ఈ స్థాయికి తెచ్చిన నేను మాత్రం నీకు గుర్తు రాలేదా? నాకు ఏమీ ఇవ్వవా అన్నాడు అభిరామ్ అనన్యని దగ్గరగా తీసుకుని కళ్ళలోకి చూస్తూ అడుగుతూ. అభిరామ్ చేతి స్పర్శకి కొంచెంసేపు అలాగే ఉండిపోయింది అను. అబ్బా రామ్, ఇది టూ మచ్, నైట్ అంతా నన్ను నిద్రపోనివ్వట్లేదు, నువ్వు మళ్ళీ ఇప్పుడు కూడా మొదలు పెడతావా? ఇప్పుడు నేను మరీ అంత డీప్ రొమాన్స్ ఏమీ చేయనులే, భయపడకు, సాఫ్ట్గా డీల్ చేస్తాను అంటూ అనన్య చీర పట్టుకుని లాగుతూ ఉంటే అనన్య గిరిగిరా తిరుగుతూ మంచం మీద పడింది. ఓయ్ రామ్, ఏంటి చీర పిన్స్ ఎప్పుడు తీసావు? నీకు తెలియలేదా? ఆహా తెలియలేదు. నువ్వు నా కళ్ళల్లోకి చూస్తూ అలాగే ఉండిపోయావు కదా, అప్పుడు తీసేశాను. దొంగవిరా నువ్వు. కాదని ఎవరన్నారు? అనన్యని ఎత్తుకుని వాష్రూమ్లోకి తీసుకువెళ్ళాడు. అబ్బా రామ్, పట్టపగలు తలుపు వేశావు, పైగా ఇప్పుడు ఇలా కలిసి షవర్ చేయడం అవసరమా? హా, నాకు అవసరమే. ఇలాంటి డ్రీమ్స్ నాకు ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఒరేయ్, అత్తయ్య గారు, మావయ్య గారు, జున్ను అందరూ ఇంట్లోనే ఉన్నారు, ఏమనుకుంటారు? బాగోదురా. వాళ్ళకి కూడా తెలుసులే, అందుకనే మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. కొత్తగా పెళ్ళైన జంట అంటే ఇలాగే ఉంటుంది అంటూ అనన్య బ్యాక్ సైడ్ చెయ్యి పెట్టి ఒక్కొక్క ఉక్సు తీస్తున్నాడు రామ్. అనన్య సిగ్గుతో చేతులు అడ్డు పెట్టుకుంటుంటే తన సిగ్గుని దూరం చేస్తూ మరింత హత్తుకుపోతున్నాడు. వాళ్ళిద్దరి శరీరాలు వేడిగా అవుతుంటే ఒకరికి ఒకరు పెనవేసుకుంటూ షవర్ కింద వాళ్ళ వేడిని చల్లార్చుకుంటూ ఎన్నెన్నో ముద్దులు, ఇంకెన్నో కౌగిలింతలు. ఇద్దరూ మైమరిచిపోయి గంటకి పైగానే జలకాలాడుతూ బాగా ఎంజాయ్ చేశారు. ఇద్దరూ బయటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని ఒకరిని ఒకరు చూసుకుంటూ చిన్నగా నవ్వుకున్నారు. అను, ఇలా బాగుంది కదా, రేపు కూడా ట్రై చేద్దామా? హా, చేద్దాం చేద్దాం, ఇంకా వేరే పనేమీ లేదు అబ్బాయి గారికి, ఎప్పుడూ అదే ధ్యాస. ఒసేయ్, నేనేమైనా 50 ఏళ్ళ ముసలివాడినా? ఐఎమ్ జస్ట్ 25 అంటూ అనన్యని వెనక నుంచి హగ్ చేసుకున్నాడు. ఈ డ్రెస్లో భలే ముద్దొస్తున్నావే అంటూ మెడవంపుల్లో ముద్దులు పెట్టాడు. చంపుతాను, మళ్ళీ మొదలుపెట్టావు, దగ్గరికి వచ్చావో కొట్టేస్తాను అంటూ ఒక్క మొట్టికాయ వేసింది అను. సింపుల్గా లైట్ వెయిట్ ఉన్న శారీ కట్టుకుని తల తుడుచుకుంటూ బయటికి వచ్చింది.
అత్తయ్య గారు, నేనేమైనా హెల్ప్ చేయనా? వంటింట్లో పనిచేస్తున్న నర్మద దగ్గరికి వెళ్ళింది. ఏంటి అను, మధ్యాహ్నం తలస్నానం చేశావు? అది అది చెప్పలేక చాలా ఇబ్బంది పడుతోంది. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అనన్య పాల మీగడ లాంటి శరీరం మీద ఎర్రటి గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మెడ మీద, నడుం మీద చిన్న చిన్న గుర్తులు కనిపిస్తున్నాయి. నర్మదకి అర్థమవుతోంది. కొడుకు కూడా తలస్నానం చేయడం చూసి తనలో తానే నవ్వుకుంటూ, సరే సరే, నువ్వేమీ చేయక్కర్లేదులే, కానీ వంట అయిపోయింది, ఇవన్నీ డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టు అంటూ వండిన వంటకాలన్నీ అనన్య చేతికి అందిస్తూ అంది నర్మద. అత్తయ్య గారికి అర్థమైపోయిందని అనుకుంటూ, అబ్బా, అత్తయ్య గారి ముందు నా పరువు పోయింది. కింద నుంచి పై వరకు అబ్జర్వ్ చేస్తున్నారు. అసలు రామ్ని కొట్టాలి. పగలు లేదు, రాత్రి లేదు, ఎప్పుడంటే అప్పుడు వీడి రొమాన్స్తో చంపేస్తున్నాడు. హాల్లో కూర్చుని రిలాక్స్ అవుతూ టీవీ చూస్తున్న రామ్ వైపు కోపంగా చూస్తోంది అను. భోజనాలు కంప్లీట్ చేసుకుని అనన్యని తీసుకుని అత్తవారి ఇంటికి బయలుదేరాడు అభిరామ్. అనన్య అస్సలు అభిరామ్తో మాట్లాడట్లేదు. ఏంటే, ఏమైంది? నేను మాట్లాడినా నువ్వు మాట్లాడట్లేదు? అభిరామ్ అడుగుతున్నా కూడా సమాధానం చెప్పట్లేదు అను. ఒసేయ్, సైలెంట్గా ఉన్నావేంటి? చెప్తావా చెప్పవా? నేను మీతో మాట్లాడను రామ్. నేను ఇప్పుడు ఏం చేశానే? ఎందుకంత కోపంగా ఉన్నావు? ఏం చేయాలి? పగలు కూడా నువ్వు అంటూ ఏదో చెప్పబోయి ఆగిపోయింది అను. హా, ఏంటి? ఆపేసావేంటి? కంప్లీట్ చెయ్యి అన్నాడు అభిరామ్. రామ్, ఈ రోజు నుంచి నేను మార్నింగ్ మన గదిలోకి రాను. ఏమే, ఇప్పుడు ఏమైంది? బాగుంది కదా, ఎంజాయ్ చేసావు కదా. రామ్, మనం బైక్ మీద వెళ్తున్నాము, ఇలాంటి మాటలు మాట్లాడుకు నీకు దండం పెడతాను. ఏంటే, మన చుట్టూ ఎవరున్నారు? నువ్వు నేను వెళ్తున్నాము, మాట్లాడుకోవచ్చు, ఏమీ కాదు. ఇంతకీ నువ్వెందుకు రూమ్లోకి రానంటున్నావు? నేను రాను. అత్తయ్య గారు నా వైపు చూసి నవ్వుతున్నారు, వాళ్ళందరికీ అర్థమవుతోంది. అయితే భార్యాభర్తలు అన్నాక అలా ఉండరా ఏంటి? అర్థమవుతుందని చెప్పి నైట్ కూడా రావడం మానేస్తావా? అందరూ చూస్తూ ఉండగా గదిలోకి ఎత్తుకుని తీసుకొస్తాను, అప్పుడు సరిపోతుంది నీకు అన్నాడు అభిరామ్. ఒరేయ్, ఏంట్రా బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఒసేయ్, నువ్వు నా పెళ్ళానివి, నిన్ను బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం ఏముంది? కావాలంటే చూడు, ఈరోజు నైట్ నువ్వు రూమ్లోకి రాకుండా బయటే కూర్చో. మా డాడీ, మా మమ్మీ అందరూ ఉండగానే నిన్ను ఎత్తుకుని నా రూమ్లోకి తెచ్చుకుంటాను. వద్దురా బాబు, నీకు దండం పెడతాను, నేనే వస్తాను. రొమాంటిక్ రాక్షసుడిలాగా తయారయ్యావు. అవునా? నవ్వుతున్నాడు అభిరామ్. అనన్య ఇంటికి రాగానే లేడీ పిల్లలాగా పరిగెత్తుకుంటూ, అమ్మా, నాన్న, నానమ్మ అని పిలుస్తూ చిన్నగా ఎగురుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. వంటింట్లో పని చేస్తున్న గంగ, ఆఫీస్ ఫైల్స్ చెక్ చేస్తున్న చంద్రకాంత్, టీవీ సీరియల్స్ చూస్తున్న గాయత్రమ్మ వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టి, ఏంటే, ఏమైంది అన్నారు కంగారు పడుతూ హాల్లోకి గబగబా వస్తూ. నాన్న, నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను అని ఎంతో ఆనందంగా చెప్తోంది అను. నిజమా? అను, మళ్ళీ అబద్ధాలు ఆడట్లేదు కదా? కొంచెం డౌట్గా అడిగాడు చంద్రకాంత్. ఈ కోతి ఫస్ట్ రావడం ఏంట్రా? అన్నీ అబద్ధాలే, నిజం చెప్పవే, నా సీరియల్ అయిపోతుంది. ఆట పట్టించడానికి మేమే దొరికామా? డౌట్గా చూస్తూ అంది గాయత్రమ్మ. అను, నిజం చెప్పు, నువ్వు క్లాస్ ఫస్ట్ వచ్చావా అడిగింది గంగ. అబ్బా, నేను చెప్పినా నమ్మట్లేదు. రామ్ గారు, మీరైనా చెప్పండి. నిజం మావయ్య గారు, అను క్లాస్ ఫస్ట్ వచ్చింది. ఇంకా కష్టపడితే ఏదో ఒకరోజు కాలేజ్ ఫస్ట్ కూడా వస్తుంది నవ్వుతూ అన్నాడు అభిరామ్. ఇదంతా నీ గొప్పతనమే బాబు. 20 ఏళ్ళుగా మా వల్ల కాని పని ఈ 2 సంవత్సరాలలో నువ్వు చేసి చూపించావు, మెచ్చుకోలుగా అన్నాడు చంద్రకాంత్. అనన్య మొహం చిన్నబోయింది. నేను అంత కష్టపడి చదువుకుంటే డాడీ నన్ను మెచ్చుకోకుండా ఆయన్ని మెచ్చుకుంటున్నారు అనుకుంది. అనన్య ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ అభిరామ్, నేను తనకి చదువు చెప్పడానికి నా టైం స్పెండ్ చేశాను, కానీ తను కూడా టైం వేస్ట్ చేయకుండా చాలా కష్టపడింది మావయ్య గారు. నేను చెప్పింది చెప్పినట్టు నేర్చుకుంది, దానికి ప్రతిఫలం ఇది. మీరు అనుకి కూడా కంగ్రాట్స్ చెప్తే బాగుంటుంది. అయ్యో, తప్పకుండా అంటూ కంగ్రాట్స్ చిట్టి తల్లి, చాలా ఆనందంగా ఉందిరా, నిన్ను చూసి చాలా గర్వంగా అనిపిస్తోంది. అనుని దగ్గరగా తీసుకుని అన్నాడు చంద్రకాంత్. అనన్య కళ్ళల్లో కన్నీళ్ళు. గంగ గబగబా వంటింట్లోకి వెళ్ళి పంచదార తీసుకువచ్చి అనన్య కళ్ళల్లో నీళ్లు తిరగడం చూసి,
ఎందుకే ఇప్పుడు ఈ కన్నీళ్ళు? నవ్వాలి కదా అంటూ అనన్య నోట్లో పంచదార వేసింది. అనన్య కళ్ళు తుడుచుకుని చిన్నగా నవ్వుతూ పంచదార చప్పరిస్తూ గంగ బుగ్గ మీద ముద్దు పెట్టింది. బామ్మ, విన్నావా? నేను నిజంగా క్లాస్ ఫస్ట్ వచ్చాను, అబద్ధమేమీ ఆడట్లేదు. ఇప్పుడు తెలిసి వచ్చిందా? వాళ్ళ బామ్మ వైపు చిరుకోపంగా చూస్తూ అంది అనన్య. ఆ గోరించావులే, పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుందామని కూడా తెలీదు. ముందు కాళ్ళకి దండం పెట్టవే మనవరాలా అంది గాయత్రమ్మ. నువ్వు మారవే ముసలిదానా అంటూ అనన్య వెళ్ళి నవ్వుతూ గాయత్రమ్మ కాళ్ళకి దండం పెట్టింది. ఇదిగో చూడు పిల్ల, నీకు నేను ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, ఆశీస్సులు తప్ప. పిల్లా పాపలతో చల్లగా ఉండాలి అని ఆశీర్వదించి అనన్యని గుండెలకు హత్తుకుంది గాయత్రమ్మ. నాకు నీ ఆశీస్సులు చాలు బామ్మ అంటూ అనన్య కూడా నవ్వుతూ బామ్మని గట్టిగా కౌగిలించుకుంది. పెళ్లి దగ్గర పడుతూ ఉండడంతో అనన్య, అభిరామ్ తిరిగి ఇంటికి చేరుకున్నారు. అన్ని పనులు దగ్గర ఉండి చూసుకుంటున్నారు. జున్నుని పెళ్లి కూతుర్ని చేయడం, వచ్చిన వాళ్ళందరికీ తాంబూలాలు ఇవ్వడం, వచ్చే పోయే చుట్టాలతో క్షణం ఖాళీ ఉండట్లేదు. అనన్య చిన్నగా కొన్ని పనులు నేర్చుకుంది. వంట రాని అనన్య ఇప్పుడు కాఫీ పెట్టడం నేర్చుకుంది. తానంతట తానే చీర కట్టుకోవడం, తన పొడవాటి జుట్టు చిక్కు తీసుకోవడం, ఇలా స్వయంగా తన పనులన్నీ తానే చేసుకుని వేడి నీళ్లకు చన్నీళ్ళలాగా చిన్న చితకా పనులు చేస్తూ వాళ్ళ అత్తగారికి చేదోడు వాదోడుగా ఉంటోంది. చూస్తూనే జున్ను పెళ్లి రోజు వచ్చేసింది. ఒకటే హడావిడి. జున్నుని పెళ్లి కూతురుగా చక్కగా రెడీ చేసి కళ్యాణ మండపానికి తీసుకువెళ్లారు. బాజా భజంత్రీలు మోగుతున్నాయి. విక్రమ్ వాళ్ళు కూడా పెళ్లి మండపానికి చేరుకున్నారు. వాళ్ళ పెళ్ళి ఎంతో ఘనంగా జరుగుతోంది. గౌరీ పూజ, జీలకర్ర బెల్లం పెట్టించడం, మాంగళ్య ధారణ, తలంబ్రాడు పోసుకోవడం, వేద మంత్రాల సాక్షిగా పచ్చని పందిరిలో బంధుమిత్రుల సమక్షంలో అగ్ని సాక్షిగా 7 అడుగులు వేశారు విక్రమ్, నందిని అలియాస్ జున్ను. ఇద్దరి సంతోషానికి అవధులే లేవు. పెద్దల ఆశీర్వాదం తీసుకుని పసుపు బట్టలతో ఇద్దరు ఎంతో ముద్దుగా ముచ్చటగా కనిపిస్తున్నారు. అనన్య ఫేస్లో చిన్న డిసప్పాయింట్. రామ్ గారు, మన పెళ్ళి కూడా ఇలా జరిగి ఉంటే బాగుండేది కదా. అబ్బా అను, మ్యారేజ్ ఫస్ట్ యానివర్సరీకి ఇంతకంటే గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుందాము. అలా ఫేస్ పెట్టకే ఫొటోస్ తీస్తున్నారు. నీ బుంగమూతి ఫోటో ఆల్బంలో అంత బాగోదు, రా ప్లీజ్ నవ్వు అన్నాడు అభిరామ్ భార్యని దగ్గరగా పొదివి పట్టుకుంటూ. అభిరామ్ అంత ప్రేమగా క్యూట్గా చెప్తుంటే అనన్య పెదవుల మీద చిరునవ్వు, సిగ్గు రెండూ వచ్చేశాయి ఆటోమేటిక్గా. అందరూ ఎంతో హ్యాపీగా ఉన్నప్పుడు కళ్యాణ మండపంలోకి గిఫ్ట్ తీసుకుని వచ్చింది శ్వేత. అందరూ శ్వేతని చూసి స్టన్ అయిపోయారు. శ్వేత నవ్వుతూ అభిరామ్ అనన్యల వైపు చూస్తూ వాళ్ళ ముందుకు వచ్చింది. వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ ఏమవుతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాము. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేసి చెప్పండి. ధన్యవాదాలు.